10 స్టెప్స్ ఆఫ్ విన్లో భాగంగా సెకండ్ స్టెప్, మనం ఆపర్చునిటీ వచ్చింది, నెక్స్ట్ మనం చేయాల్సింది పార్టిసిపేషన్. సో నీకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పటికీ కూడా నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే రెండు నష్టాలు ఉంటాయి. ఒకటి, నీకు నువ్వు చేసుకునే నష్టం. రెండు, నీ వల్ల ఆ స్థానంలో ఉండాల్సిన మరొకరికి కూడా నువ్వు అన్యాయం చేసినట్టే. సో కాబట్టి ఖచ్చితంగా నీకు వచ్చిన ఆపర్చునిటీ పట్ల నువ్వు పార్టిసిపేట్ చేయి. నువ్వు పార్టిసిపేట్ చేయాల్సిన విషయాలు సమాజంలో 4 రకాలుగా ఉంటాయి: గూడ్స్, రీసోర్సెస్, ఆపర్చునిటీస్ అండ్ బెనిఫిట్స్. సో ఈ రకంగా రకరకాలుగా ఉండేటువంటి ఈ అంశాల పట్ల నీకు వచ్చినటువంటి ఆపర్చునిటీ అనేది ఒక పార్టిసిపేషన్ చేస్తేనే దాని యొక్క విలువ నిలబడినట్లు లెక్క. సో మనకు ఆపర్చునిటీ వచ్చేసింది కదా అని మౌనంగానో నిశ్శబ్దంగానో నువ్వు కూర్చున్నావంటే ఖచ్చితంగా దానికి నువ్వు అన్యాయం చేసినట్టే లెక్క. సో పార్టిసిపేట్ చేయి, విన్ అవు.